ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోబోతోంది. లక్షలాది మంది నమ్ముకున్నటువంటి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు రోడ్డెక్కవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందంటూ డ్రైవర్లు రగిలిపోతున్నారు. ఏకంగా 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఆటో, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సంక్షేమం కోసం కొన్ని కీలక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని డ్రైవర్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రభుత్వ విధానాలు తమ పొట్టగొట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 రవాణా సంఘాలు ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు సై అంటూ బంద్కు పిలుపునిచ్చాయి. ఇక ఈ సమ్మె వెనుక అసలు కారణాలు ఏంటో చూస్తే, ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో రద్దీ పెరిగి ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని వాపోతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బండి నడపడమే గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గత 3 ఏళ్లలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ నాయకులు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం ముందు జేఏసీ నాయకులు ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఉంచారు. అవేంటంటే, ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమం కోసం వెంటనే అధికారికంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఏటా 12,000 ఆర్థిక సహాయాన్ని అందించాలి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ కనీస మీటర్ ఛార్జీలను పెంచాలి. మార్కెట్లో నడుస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో, బైక్ ట్యాక్సీ సేవలను పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ను తీసుకురావాలి. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అంటూ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి సమ్మెకు దిగారు. ఇక అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ నిరవధిక బంద్ కారణంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు, ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రోజువారీ రవాణాకు స్వల్ప అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అసెంబ్లీ ముట్టడితో పాటు హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. లక్షలాది మంది డ్రైవర్ల పొట్టకూటి సమస్యగా మారిన ఈ బంద్ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చర్చలు సఫలమవుతాయా? వేచి చూడాలి. ఆటో డ్రైవర్, క్యాబ్ బంద్ పైన, అంటే ఈ ఆటో క్యాబ్ బంద్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలపండి.